మీరు ప్రజావేదిక కూల్చడం మొదలుపెట్టారు, కూల్చారు. అప్పటి నుంచి మొదలైంది మీ పతనం 2019లో. తర్వాత ప్రజలకి కనీసం న్యాయస్థానానికి ఆశ్రయించే పరిస్థితికి లేకుండా కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆనాడు 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన పెట్టేశారు మీరు. అంటే మీరు అవినీతి కార్యక్రమాలు ఎన్నో లక్షలాది కోట్లు మీ జేబులు నింపుకుని దోచుకుని దాచుకుని ఆ భారం అంతా కూడా ప్రజలను ఎత్తిన పెట్టేసి వెళ్ళిపోయారు మీరు. సిపిఎస్ రద్దు అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏది ఉద్యోగాల భర్తీ ఏది చేయలా. కానీ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇచ్చిన మాట తప్పకుండా ప్రతిదీ అమలు చేస్తామనేసి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. ఆ దిశగా మేము వచ్చినప్పటి నుంచి 100 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మొట్టమొదటిగా మీరు మీ వైసీపీ ప్రభుత్వంలో రైతులని ఎంతో ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ల్యాండ్ని ఆక్రమించే ప్రయత్నంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వైసీపీ గవర్నమెంట్లో తీసుకొస్తే దాన్ని రద్దు చేసి రైతులకి భరోసా కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో మొట్టమొదటిగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీదే సంతకం పెట్టి దాన్ని రద్దు చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం. మేము ఇచ్చిన మాట తప్పకుండా గౌరవ లోకేష్ బాబు గారు కూడా డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ నిరుద్యోగులకి కండక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పెన్షన్ పెంచుతామని చెప్పామో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఫస్ట్ మేము వచ్చిన వెంటనే 7,000 రూపాయలు ఒక పండుగల పెన్షన్ అందజేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అంది చంద్రబాబు నాయుడు గారిది. మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వచ్చిన తర్వాత 2019లో ఏం చెప్పారు కబుర్లు? 3,000 పెన్షన్ పెంచుతామన్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసింది ఏంటి? 3,000 పెంచుతామని చెప్పి మీరు ఎంత పెంచారు? 250 రూపాయలు మాత్రమే పెంచారండి. అంటే మేము ఆల్రెడీ అప్పటికే 2014-19 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. మీరు వచ్చిన తర్వాత 3,000 ఇస్తామన్నారు వైసీపీ వచ్చాక 2019లో. కానీ ఇచ్చింది ఎంత? 250 రూపాయలు మాత్రమే పెంచారు. కానీ మేము అలా కాదు, మేము ఇచ్చిన మాట తప్పకుండా 3,000 చేస్తామన్నాం, 4,000 పెంచుతామన్నాం. 4,000 ఇస్తున్నాం. మొట్టమొదటికి 7,000 ఇచ్చాం. తర్వాత నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాకుండా త్వరలోనే కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నాం. అంతేకాకుండా ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫ్రీ బుక్స్ ఇస్తున్నాం. రైతులకి 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేయటం మానలేదు. మీ వైసీపీ గవర్నమెంట్లో చెత్త మీద కూడా పన్ను వేసి దోచేసుకున్నారు. అది మేము ఈ రోజున రద్దు చేసాం. చెత్త మీద పన్ను రద్దు చేసాం, మీరు పెట్టినటువంటిది. అంతేకాకుండా టీచర్స్ని ఎంతో ఇబ్బంది పెట్టి బ్రాందీ షాపుల దగ్గర డ్యూటీ చేయించినటువంటి నీచులండి మీ గవర్నమెంట్లో. మా టీచర్స్ గౌరవంగా పాఠాలు చెప్పుకునే టీచర్స్ని ఎంత అవమానించినటువంటి ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం. అలాంటి వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గౌరవం ఇస్తున్నారు టీచర్లకి.